ఉండి మూవీస్ చేయాలి, యాక్టింగ్ చేయాలని ముందుకు రావడానికి కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్, హీరోయినే కాదు, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, అక్కడికి చిన్న పని మనిషి క్యారెక్టర్ కూడా ఆ కమిట్మెంట్కి ఒప్పుకుంటేనే క్యారెక్టర్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా చాలా మంది చెప్పారు, మనం విన్నాం. కొంతమంది ఎదవలు ఉండుండొచ్చండి, కొంతమంది అలాంటి ఎదవలు ఉన్నారు, నాకు తెలియదు. కానీ కొంచెం ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయండి, వస్తున్నాయి. అటువంటి మనం కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చండి, రూమర్స్ అనే అనండి, లేకుండా రాబోయి కొంతమంది ఎదవల వల్ల వస్తున్న ఇదండి అది. మరి వీటి వల్ల ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి అనుకున్నా కూడా వాళ్ళు రాలేని పరిస్థితి, అంటే ఇది ఒక నెగటివ్ ఉండటం వల్ల ఈవెన్ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయలేని పరిస్థితి. అంటే అన్ని చోట్ల అందరి కోసం లేదండి అట్లా. ఇప్పుడు మమ్మల్ని ఉన్నారు, నాలాంటి డైరెక్టర్ ఎంతోమంది ఉన్నారు, మేమందరం చేసుకొస్తున్నాం కదండి. అది ఎక్కడో జరుగుతున్న మిస్టేక్ తప్ప 100లో ఒక 5% చోట జరుగుతున్న మిస్టేక్. సో ఇంతమంది ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఫీల్డ్ని. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, వాళ్ళ పాప చేయట్లేదా సినిమాలు? కమలాస్ ఉన్నాడు, వాళ్ళ కూతుర్లు ఇద్దరు హీరోయిన్లు అవ్వలేదా? కృష్ణ గారు మంజులాని చేయలేదా ఆ టైంలో? ఇట్లా ఎంకరేజ్మెంట్ ఉందండి, లేకపోతే వాళ్ళ పిల్లల్నే తీసుకురారు కానీ. సినిమా అనేది నిజంగా అండి ఎంత సేఫ్టీ అనేది అంటే సినిమా, నేను ఈ ఒక్క మాట తెలిసిద్దండి, ఒక ఆడపిల్లని తల్లిదండ్రులు లేకుండా యూనిట్తో పంపించేస్తారండి షూటింగ్కి వెళ్ళని. అలాంటి అమ్మాయి షూటింగ్కి వచ్చి మళ్ళీ తిరిగి ఆ అమ్మాయిని ఇంటికాడ వదిలిపెట్టే వరకు సంవత్సరాలు ఉందండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వచ్చి 100 సంవత్సరాల దగ్గర ఇలా ఉదయం ఒక ఆడపిల్ల మాతో వెళ్ళి మాతో తిరిగి మాతో పనిచేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తుందండి. ఇంటికి వెళ్ళే వరకు ఇలా ఉంటుందండి. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఇటువంటి చోట ఒక్క మిస్టేక్ జరిగిందని చూపిండండి. ఒక్క మిస్టేక్, ఇలా తీసుకెళ్ళిన ఇలా మిస్బిహేవ్ చేశారని కానీ, ఇలా తీసుకెళ్ళిన ఇలా చేశారని కానీ ఎక్కడన్నా వచ్చిందండి? ఇంతవరకు ఈ 100 సంవత్సరాల్లో మీరు చూసుకున్నా కూడా ఒక్క చోట కూడా దొరకదు. కానీ ఇలాంటివి ఏంటంటే ఎక్కడో ఎవరో రూమ్లో ఇలా చేశారనేది బయట ఉందో తప్ప సినిమా అనే దగ్గర మాత్రం ఎంత స్వచ్ఛంగా, ఎంత నమ్మకంగా, ఎంత ప్రేమగా జరుగుతుందండి. చూసుకోండి సార్. ఇంకొకటి, అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి ఏంటి సార్ తేడా? ఏంటి తేడా అనేది టెక్నికల్గా చేంజ్ అండి. మీరు చేసిన సినిమాలే తీసుకున్నా, టెక్నికల్గా చేంజ్ అయింది తప్ప తేడా ఏం లేదండి. అదే షార్ట్స్, క్లోజప్స్, అదే మిడ్ రేంజ్లు, అదే వైడ్, అదే షార్ట్స్, ఈవెన్ స్టోరీస్ చూస్ చేసుకోవటంలో అండి. అప్పుడున్నోళ్ళు ఏంటంటే ఎక్కువగా మెసేజ్లు, ఒక ఉపయోగపడాలి సినిమా అనేది కూడాని కథను సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. నాలెడ్జ్ బట్ సొసైటీలో తిరుగుతూ చేసేవాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అసలు అలాంటివి చేస్తే ఎవరు చూస్తారు, అలాంటివి వద్దు, అదంతా పాతకాలం. ఇప్పుడు ఏంటంటే రొమాన్స్ ఉండాలి, లిప్ కిస్లు ఉండాలి, ఎక్స్పోజ్ ఉండాలి, చంపుతుండాలి, క్రైమ్ ఉండాలి, మర్డర్స్ ఉండాలి, థ్రిల్లర్స్ ఉండాలి, లేకపోయినా కూడా ఇవి చాలు అనుకొని ఇలా తీస్తున్నారు. సో ఇలాంటి వాటిని ఇప్పుడున్న ఓటీటీ కానీ, కొంతమంది కుర్రోళ్ళు కానీ ఇవన్నీ వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాటి వల్లే సినిమా హిట్ అయిపోతుంది సార్? అవ్వదండి, అవ్వదు. సో ఇలాంటి జోనర్లు ఎక్కువ చేసుకుంటున్నారు. ఒక మంచి సినిమా వస్తే మాత్రం అది ఎడారిలో ఓయాసిస్ లాగే కనపడతా ఉంది. సో అందుకని ఆడియన్ ఇవాళ ఏంటంటే థ్రిల్ ఫీల్ అయ్యేది చూస్తున్నాడండి, ఒక థ్రిల్ ఫీల్ అయ్యేది చూస్తున్నాడు. ఒక హార్ట్ టచ్ చేసే విధంగా ఉండాలనేది తక్కువ, బట్ అటువంటివి ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక్కోసారి మొన్న బలగం వచ్చింది చూసారుగా, హార్ట్ టచ్ ఫిలిమ్స్. నిజంగా అసలు ఆ మూవీ అంత ప్రజాదరణ పొందుతుంది నిజంగా ఎవరు అనుకోరు, బట్ అటువంటివి బాగుంటే చూస్తున్నారు. బట్ ఆడియన్స్ మారలా, తీసేవాళ్ళే మారి ఉన్నారు, బట్ మంచి తీయాలి సార్. మరి మూవీస్ లో ఐటమ్ సాంగ్ అనేది మోస్ట్లీ అన్ని సినిమాల్లో ఉంటుంది, మరి వాటి గురించి ఏం చెప్తారు? ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. అంటే ఇలా ఒక జనరల్ ఎక్స్పోజ్ అన్నది కామన్ అయిందండి. సో అదేంటంటే కాసేపు ఎంటర్టైన్మెంట్, ఒక సాంగ్ అనేది ఇలా పైగా అంతా రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు, మూమెంట్ చేస్తున్నారు. సో అందువల్ల అవి కామన్ అయిపోయింది. ఐటమ్ సాంగ్ అనేది కూడా హీరోయిన్స్ కూడా చేయటం కామన్ అయిపోయింది. అందుకే మన రజనీకాంత్ గారి సినిమా చూడండి, ఆ సాంగ్
జైలర్. జైలర్లో సాంగ్స్ ఉంటే ఎలా పాపులర్ అయిందో అట్లా ఉంటుంది. నిజంగా తమన్నా ఫేస్ కూడా చేంజ్ చేసేసి కూడా అందరు హీరోయిన్స్ ఫేస్ పెట్టి కూడా అది సాంగ్ చేశారు, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. అవును. అట్లాగా అదేంటంటే సక్సెస్ మీటర్స్ గురించి చేసేది, అచ్చంగా కథలే కాకుండా కథలో కాసేపు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మగాళ్ళకి కావాల్సినవి, కొంచెం ఆడవాళ్ళకి కావాల్సినవి, కొంత యూత్కి కావాల్సినవి, ఇలా ఒక డైరెక్టర్ అనేవాడు ఓ ఈ వచ్చే చూడటానికి వచ్చిన ఆడియన్కి ఏమేమి మనం ఇచ్చేస్తున్నాం అనేటువంటి కొన్ని అట్లో ఒక కమర్షియల్ యాంగిల్ అది. అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో నిజంగా ఓ మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమా చూసి వచ్చే విధంగా ఉన్నాయా? లేదండి, లేవు. అప్పట్లో ఉన్నాయి, నా సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీతో చూసి. ఇప్పుడు అలా లేకపోయినా కూడా ఫ్యామిలీలో చూస్తున్నారండి. ఇప్పుడు మొన్న అర్జున్ రెడ్డి వచ్చింది, అప్పుడు చూశారు. మొన్నేమో యానిమల్ వచ్చింది, ఫ్యామిలీ వెళ్ళి చూశారు. చూడలేదంటారా? చూశారు. వెళ్ళిపోయింది, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూశారు. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా చూసేస్తుంది ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి. దాన్ని ఏమంటాం? సరే, అప్పట్లో మీరు ఎవడైతే నాకేంటి మూవీ నిజంగా ఒక పొలిటికల్ యాంగిల్ ని తీసుకొని ఒక డేర్ చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ టైంలో నిజంగా పాలిటిక్స్ అంటే కూడా పెద్దగా ఎవరికి తెలియని పరిస్థితి. అవునండి. ఎలా తీసుకున్నారు సార్ ఆ కథని? ఎలా తీసుకున్నారు అంటే రాజశేఖర్ గారు నేను సింహరాజ్ తర్వాత ఒక 5-6 కథలు పంపించారండి, ఇది చేద్దాం ఇది చేద్దాం. నాకు ఈ కథ నచ్చలేదండి నేను చేయను, నాకు ఈ కథ నచ్చలేదండి నేను చేయను. ఒక 5 కథలు నేను రిజెక్ట్ చేశాను. జనరల్గా హీరో చేస్తారు, నేనే రిజెక్ట్ చేశా. మా వైఫ్ ఏంటి, నువ్వు చేయటం ఇష్టం లేక రిజెక్ట్ చేస్తున్నావా, నిజం కథ నచ్చక చేస్తున్నావా అని అడిగేది. లేదమ్మా, నిజంగా నాకు కథ నచ్చకే చేశాను. రాజశేఖర్ గారు నా ఫస్ట్ హీరో, సముద్రకే డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పాడు, అటువంటి ఆయన నేను ఎలా రిజెక్ట్ చేస్తాను? సో నిజంగా నాకు కథ నచ్చల అని ఎవడైతే నాకండి తెచ్చారు, అప్పుడు ఇది చేస్తాను నేను, ఇది నచ్చిందన్న. అప్పుడు రాజశేఖర్ దగ్గరికి అంతేశాడు, సముద్రానికి నచ్చిందా, ఇది ఒప్పుకున్నాడా అని చెప్పేసి. అట్లాగా సెలెక్ట్ చేసి ఆ సినిమాని ప్రతి సీను డిస్కస్ చేసి చేసుకుంటూ, ఎందుకంటే కొంతమంది హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి స్క్రీన్కి, ఆడియన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి, అట్లాగా ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు బోయపాటి బాలకృష్ణ ఉన్నారు, ఆ కాంబినేషన్ హిట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? బాలయ్య బాబుని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది తనకు తెలుసు. అంతకుముందు మా గురువు గారు గోపాల్ గారు చేశారు, బాలయ్య బాబు బి గోపాల్ గారి కాంబినేషన్ అంటే సేమ్ బోయపాటి స్టైల్ ఆఫ్ కాంబినేషన్. హిట్లు ఆయనే, వాళ్ళే హిట్లు. మళ్ళీ ఎందుకు? బాలయ్య బాబుని ఎలా ప్రజెంట్ చేయాలి. అలాగా రాజశేఖర్ని కూడా నేను తను ఎలా ప్రజెంట్ చేయాలి, తన మీద ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ కథని సెలెక్ట్ చేసి చేయాలనేది నాకు తెలుసు. అందుకే సింహరాశి రాజశేఖర్కి అప్పుడు ఆహుతి, అంకుశం అనేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు సింహరాశి అంటారు. అలాంటి ఒక మైల్ స్టోన్ ఫిలిమ్స్ అవి. అట్లా సింహరాశి బిఫోర్, సింహరాశి ఆఫ్టర్ అంటారు ఇప్పుడు. సరే, ఇప్పుడు పాలిటిక్స్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు పాలిటిక్స్ తెలుసండి, బట్ ఏంటంటే పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ వచ్చే నాయకుల్లో ఇది మనం పబ్లిక్కి చేయాలి, ఇవి పబ్లిక్కి అవసరం, ఇదైతేనే నేను చేయాలి అనేటువంటి ఒక క్లారిటీతో లేరు ఫస్ట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన పార్టీ మనం గెలవాలి, మనం ఈ మేనిఫెస్టో పెట్టాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి అనేవి చేస్తున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేయాలి, దీనికోసం ఫైట్ చేయాలి, గెలవటం ఓటం తర్వాత, బట్ ఇది చేయాలనేటువంటి ఒక క్లారిటీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ చాలామందిలో లేవండి. ఫస్ట్ మైనస్ ఇది. అలా ఉండి ఫైట్ చేసేవాడు ఎవడైనా సరే రైట్ రావచ్చు, అవి కావాలండి ఫస్ట్. సో వచ్చి ఆ పైన ఏ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళే లీడరు, వాళ్ళే ఇది అనుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఉండి అతని లీడర్షిప్ ఏంటి, అతను ఏం చేస్తున్నాడు సొసైటీకి అనేది అతను క్రియేట్ చేయొచ్చండి.